నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి మరోమారు పోటీ చేస్తారని చెప్పడం ఆహ్వానించదగ్గ విషయమే। రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి భూగర్భ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకంటే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే అతని అటెండర్ ద్వారానే అతన్ని ఓడించి తీర్తామని పెద్దిరెడ్డి స్పష్టీకరించారు। కుప్పం పర్యటనకు రావడం జరిగింది 3 రోజుల కొరకు। మరి ఈరోజు రేపు కూడా వారు కుప్పంలో పర్యటిస్తారు। నిన్న కానీ ఈరోజు కానీ వారు మాట్లాడిన మాటలు చూస్తే చంద్రబాబుకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి భయం పట్టుకున్నానని చెప్పక తప్పదు। ఎంచేతంటే మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు కానీ, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలు కానీ, ఇవన్నీ కూడా ఫలితాలు అతనికి ఒక షాక్కు గురి చేశాయి। మరి ఆ షాక్లో నుంచి తేరుకోకముందే ఈ పర్యటన వచ్చాడు కాబట్టి వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు। మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా ఈ రాష్ట్రం నష్టపోయిందా, లేదా నువ్వు లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు, కేంద్రానికి లేఖ ఇచ్చి మీరు ఈ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు నష్టం జరిగిందా అని బేరీజ్ చేసుకునే శక్తి నీకు ఉంది। మరి ఎందుకుగానో నువ్వు తప్పుడు మాటలు, అబద్ధాలు చెప్తా ఉన్నావు। జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ రాష్ట్రంలో ఈరోజు కరోనా ఎంతో ఉధృతంగా ఉన్నా, ఎంతోమంది చనిపోయినా, ఎంతోమంది ఇబ్బందులు పాలైనా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో చాలా కట్టడి చేయడం జరిగింది। కట్టడి చేసేదే కాకుండా వచ్చే ఆదాయం తగ్గిపోయినా కూడా ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ మాట ప్రకారం పూర్తి స్థాయిలో పేదలందరికీ కూడా కరోనా ఉంది, ఆదాయం తగ్గిపోయింది రాష్ట్రానికి, మనకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందుతాయో లేదో అనే భావన లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని 3 పూట్ల భోంచేసే విధంగా వారు ప్రజలకు అన్ని రకాల సేవలు అందించడం జరిగింది। మరి అలాంటి వ్యక్తిని ఆయన వల్ల ఈ రాష్ట్రం నష్టపోయింది అని మాట్లాడితే, మరి మీరు లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని 2గా విడగొట్టమని చెప్పి ఈ రాష్ట్రంలోనూ మన ప్రాంతం వాడిగా ఉండి కూడా తెలంగాణకు మంచి చేసే విధంగా నువ్వు వ్యవహారం చేసి ఈరోజు ఏ విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నాకైతే అర్థం కాదు। కానీ ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, నీ 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు నీ పాలన పక్కన పెట్టినా మొన్న జరిగిన 2014 నుంచి 19 దాకా జరిగిన పాలనలో మాత్రం మొత్తం ఒక పద్ధతి ప్రకారం మీ ఈ రాష్ట్రాన్ని మీరు లూటీ చేశారు। అక్రమ ఇసుక రవాణాలకు, లేదా మీరు కాల్ మనీ కేసులతో ఎంతమందిని మహిళలందరినీ కూడా కనీసం వాళ్ళ శీలాన్ని దోచుకున్నారు। అంతకంటే ఎక్కువ మీరు నీరు చెట్టు ఒక పేరు, కొత్త పేరు పెట్టి వేల కోట్లు దండుకున్నారు।
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా వారి అవినీతి గురించి మనం చెప్పాల్సి వస్తుంది. నేను ఆ విషయాలకంతా కూడా పోలేదు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ డబ్బులు లేదు, ఆదాయం తగ్గిపోయింది, చాలా విలయ తాండం చేసింది కరోనా మిగతా రాష్ట్రాల్లో. ఆ విధంగా కాకుండా ఇక్కడ అన్నీ కూడా సక్రమంగా జరిగాయి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనియాడుతూ ఉండాలని ఒప్పుకున్నారని చెప్పి చెప్పకపోదు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి పట్టిన పీడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే నీకు ఎంత బాధ ఉంది, ఎంత ఆక్రోషం ఉంది. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే మతి చెల్లించి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నావు. మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రకు పీడ పట్టిందా, మంచి జరిగిందా అనేది నువ్వు ఆలోచన చేయి. నీ వల్ల పీడ పట్టింది రాష్ట్రానికని రాష్ట్ర ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా 51% పైన ఓట్లు వేసి 151 స్థానాలు శాసనసభ్యులు గెలిపించారు, 175. అదేవిధంగా 25 స్థానాలలో 22 స్థానాలు పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. ఇంతకంటే అవమానకరమైన ఫలితాలు ఎప్పుడైనా నీకు వచ్చాయా అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకా మాట్లాడడం తప్పు. నీవు చేసినవన్నీ కూడా తప్పులు సరిదిద్దుకొని నేను ఏం చేశాను, ఏం చేయకూడదు అని ఆలోచన చేసుకొని మాట్లాడాలి తప్ప ఒకరిని ఎత్తి చూపే విధంగా నువ్వు మాట్లాడడం అనేది దురదృష్టకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చేశాము అని చెప్పుకునేదానికి ఏది కూడా లేకుండా నేను కలలు కన్నాను. ఇక్కడ ఏది ఇప్పుడు వచ్చింటే ఏది ఈ 2019లో అధికారంలోకి వచ్చింటే ఆయన 14 సంవత్సరాల్లో చేయనివన్నీ ఇప్పుడు చేయాల్సి ఉంటాడు. కలగన్నాను నేను అభివృద్ధి కార్యక్రమాలు అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి మరి అవన్నీ కూడా నేను చేయలేకపోయాను, చాలా దురదృష్టకరంగా భావిస్తా ఉన్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడంటే 14 ఏళ్ళు ఏం చేస్తున్నావు? 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా తిరగరాశాడు. 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తానని చెప్పి ఆయన జలయజ్ఞం మొదలు పెడితే జలయజ్ఞం 70% పూర్తయ్యే లోపలే 1 కోటి పైన 1 కోటి ఎకరాలకు పైన సాగునీరు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. మరి 14 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు? ఏమి నేను పలాంటి చేశానని చెప్పుకునేదానికి ఏముంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతున్నాను. ఏది కూడా చేయకుండా కాలం దోసి ఈరోజు మళ్ళా కళ్ళలు కన్నా అని చెప్పి కుప్పం ప్రజలను మోసం చేయడం అంటే చాలా దురదృష్టకరం. అమాయకులను అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు కూడా ఎన్నికలు చేసి ఈరోజు వారి కోసం ముసలి కన్నీరు కారుస్తున్నాం అంటే కుప్పం ప్రజలు ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేరని నేను తెలియజేస్తా ఉన్నాను. కరెక్టే, ధర్మం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. నీది అదే పాలసీ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన ధర్మాన్ని కాపాడాలని చెప్పి మా దగ్గర డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యంలో గెలిచిన 23 మంది శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం, అంతకంటే ఎక్కువగా ధర్మం కాపాడాలని చెప్పి నలుగురిని మంత్రులుగా చేయడం, ఇది ఆయన ధర్మో రక్షితి రక్షిత. ఇలాంటి వ్యక్తులు కూడా నీతులు వల్లిస్తా ఉన్నారంటే దయాలు వేదాలు వల్లించినట్లే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా లెక్కలు వేసుకొని పెట్టుకోవాలంట. ఆయన వస్తే అధికారంలోకి మా కథ చూసాను, ముందే చూసావు. నువ్వు చాలా మందిని అకారణంగా జైల్లో పెట్టించావు, ఓ పార్లమెంట్ సభ్యుని కూడా పెట్టించావు, చాలా మందిని ఇబ్బంది పెట్టావు, చాలా మందికి బ్రతుకుదీరు లేకుండా ప్రభుత్వంలో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా కేసులు పెట్టావు. అదేవిధంగా ఈరోజు మనం స్టాటిస్టిక్స్ తీస్తే కుప్పంలో ఆ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు మాట వినని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, అవన్నీ లెక్కలు తీస్తే నీకే అర్థమవుతుంది. మరి ఇప్పుడు మేము ఎప్పుడు అక్కడ ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయలేదు, ఒకరిని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కేవలం సజావుగా ఎన్నికలు జరుపుకున్నాం ప్రజాస్వామ్యంలో. మరి చేతగాక ఓడిపోయి మా మీద డబ్బులు పంచారు, దౌర్జన్యం చేశారు, కేసులు పెట్టారు, ఖబర్దార్ కాసుకోండి అని మాట్లాడితే మేమేమైనా నీ మాదిరే మాకు కూడా మీసాలు ఉన్నాయి, నీకు మీసాలు లేకపోయినా మరి మేమేమైనా ఈ జిల్లాలో పుట్టలేదా? నువ్వు ఒకడే పుట్టావా నిన్ను ఎదుర్కోవడానికి?
తప్పనిసరిగా నీకు చెప్తా ఉన్నాను, ఇలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడి ఉన్న పరువును పోగొట్టుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా ఇండ్లు ఇచ్చేసాడంటే వాటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చే ఇండ్లన్నిటికీ ఇప్పుడు మనం రంగులు మారుస్తాం అన్నమాట. ఇది ఏమైనా నిజంగా ఎక్కడైనా చెప్తే ఈ రాష్ట్రంలో ప్రజలు నవ్వుతారా లేదా? ఇంత సిగ్గువిడి, ఇంత నిస్సిగ్గుగా ఇన్ని తప్పుడు మాటలు నువ్వు మాట్లాడాలన్న అధికారం కోసం 31.5 లక్ష పట్టాలు ఇచ్చాము. 31.5 లక్ష ఇండ్ల పట్టాలు ఇచ్చి 16 లక్షల పైచీలకు ఇండ్లు మంజూరు చేసి ఒకే సంవత్సరంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా 16 లక్షల ఇండ్లు ఏకకాలంలో మన రాష్ట్రంలో మొదలు పెడితే అనేక ఇబ్బందులు మీ ద్వారానే. చంద్రబాబు నాయుడు గారు తనకు కావాల్సిన మనుషుల ద్వారా కోర్టులో స్టేలు ఇప్పించడం, ఆ పట్టాలు ఇవ్వకుండా చేయడం, ఎంతో జాప్యం జరిగింది పట్టాలు ఇవ్వడంలో. అందుకే మనం 3వ సంవత్సరంలో మొదలు పెట్టుకోవడం జరిగింది ఈ ఇళ్ళని కూడా. మనం ముందే అయితే తప్పనిసరిగా ఈ వేళకు ఆ 16 లక్షలు కాదు, మిగతా ఇండ్లన్నీ కూడా 31.5 లక్షల ఇళ్ళు కూడా పూర్తయింది. మరి అన్ని అడ్డంకులన్నీ కల్పించి మళ్ళా పైపెచ్చు మీరు ఇచ్చిన ఇండ్లకు మేము రంగులు కొట్టామంటే నీవెన్ని ఇచ్చావు ఇండ్లు? నీకు తెలియదా ఎన్నింటిలు ఇచ్చావు? నీ దగ్గర స్టాటిస్టిక్స్ లేవా? తప్పుడు మాటలు చెప్పి ఎన్నో గెలిచావు, 7 సార్లు గెలిచావు కుప్పంలో. అబద్ధాలు చెప్పి వారు పాపం ఏమీ మాట్లాడకుండా ఓట్లు వేసుకుంటా వచ్చారు. మరి ఈరోజు ఇంకా వాళ్ళు నమ్మే పరిస్థితులు లేదు. అయితే కూడా ఈ ఓటీఎస్ గురించి పెద్దగా చెప్తున్నాను. ఏంది ఓటీఎస్? అనేక సంవత్సరాలు గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు కట్టకుండా ఇండ్లకు ఇచ్చిన లోన్లు, వాటి మీద వడ్డీకి వడ్డీ అయ్యి ఇవన్నీ పెరిగిపోతున్నాయి. కాబట్టి దీన్నంతా కూడా ఓటీఎస్ కింద మనం సెటిల్ చేసి మిగతా కట్టవలసిన డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పి ఓటీఎస్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ ఇంటికి విలువ ఉంటే వాళ్ళు 10,000 కట్టి తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఇదంతా వాలంటరీగా వాళ్ళే డిస్క్లోజ్ చేయాలా, వాళ్ళే 10,000 కట్టి తీసుకోవాలని చెప్పాము తప్ప ఎక్కడ కూడా బలవంతపు వసూలు కానీ ఏవి కూడా లేవు. కానీ బలవంతపు వసూలు చేస్తా ఉన్నారని చెప్పి ఇదొక పెద్ద చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ప్రజలకు అని చెప్పి దీన్ని సాకుగా తీసుకుని ఈ ఓటీఎస్ అని అందరూ కూడా మురుగుతా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇది వాలంటరీగా ప్రజలకు ఇష్టమైతే 10,000 కడితే మీకు పత్రం వస్తుంది, బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు, లేకపోతే అమ్ముకోవచ్చు, లేకపోతే తాకట్టు పెట్టుకోవచ్చు ఆ ఇల్లును. మరి మీ సొంతం అవుతుంది. ఇప్పుడైతే మీ సొంతం కాదు, మీకు ఇచ్చిన పట్టా కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంది, మీరు కట్టాల్సిన లోన్ కూడా గవర్నమెంట్ దగ్గరే లెక్కలన్నీ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ ఇల్లు ఎప్పుడు కూడా మీకు సొంతం కాదు, మీరు కాపురం ఉండొచ్చు తప్ప నాది ఇల్లు అనుకునే దానికి లేదు, అది ప్రభుత్వ ఖాతాలోనే ఉంటుంది. అలాంటిది 10,000 కడితే మీకు బదలాయిస్తామని చెప్పారు తప్ప బలవంతంగా వసూలు చేస్తారు ఇది ఎక్కడ కూడా చెప్పలేదు. దీని మీద బలవంత వసూలు అయితే ఇంత పెద్ద ఎత్తున ఎందుకు స్పందన వచ్చింది, ఎందుకు ఇది బాగా సక్సెస్ఫుల్ గా జరుగుతా ఉంది? చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలని చెప్పి కూడా అడుగుతాను. ఇప్పటికే ఇట్లా మాట్లాడి చంద్రబాబు నాయుడు తను తాను చులకన చేసుకున్నాడు తప్ప అతను సాధించింది ఏం లేదు. ఇలాంటి బెదిరింపులు చాలా సార్లు ఆయన చేస్తూ వస్తూనే ఉన్నాడు. మేము ఎవరు కూడా బెదిరే పరిస్థితి లేదు. నీకు కాలం మూడింది. నిన్న నీవు చెప్పిన మాటను నేను చాలా సంతోషంగా ఆహ్వానిస్తా ఉన్నాను. నేను కుప్పంలోనే పోటీ చేస్తాను, నేను కుప్పంలోనే అమ్మీ తుమ్మి తెలుసుకుంటానని చెప్పి ఏదైతే మంచి మాట చెప్పాడో దాన్ని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఎందుకంటే మేము తప్పనిసరిగా కుప్పంలో చంద్రబాబును ఓడించాలనుకున్నాను తప్ప చంద్రబాబు పారిపోవాల కుప్పంలో పోటీ చేయకుండా అని మేము కోరుకోలేదు. కాబట్టి చంద్రబాబు ఆడ పోటీ చేస్తాడు, తప్పనిసరిగా ఓడించే పరిస్థితి మేము కల్పిస్తాము. అది 100% జరిగి తీరుతుంది. నీ కాకమ్మ కథలు చెప్పుకుంటే వినేవాళ్ళు వింటారు తప్ప నేను నిజాలు తెలిసిన వారు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏది మాట్లాడితే పులిందలో పుంగనూరు అంటాడు. పుంగనూరులో ఓడిస్తానని చెప్పి ఈ రోజు ఏమో అన్నాడు, పుంగనూరులో ఓడిచ్చేస్తాను రామచంద్రనాయుడు. అసలు నీ క్యాండిడేట్ లేడు, నువ్వు ఎవరిని పెట్టి ఓడిస్తావు? ఇక్కడ మాకు మేము అక్కడ నీ దగ్గర ఏమన్నా పని చేసే అటెండర్ ఉంటే కూడా అటెండర్ కుప్పంలో పెట్టి నేను ఓడిస్తాను. మరి నువ్వు ఆ పని చేసే శక్తి నీకుందా? నువ్వు చేయలేవు. ఊరికే మాట్లాడి పరువు పోగొట్టుకోవద్దు. ఏదేమైనా కానీ నేను చాలా సంతోషంగా మీరు చెప్పిన మాటను ఆహ్వానిస్తా ఉన్నాను. మీరు తప్పనిసరిగా
ఈ నిన్న చెప్పిన మాట కట్టుబడి కుప్పంలోనే పోటీ చేయాలా? మీరు కుప్పంలోనే పోటీ చేస్తే మీ ఓటమిని మేము అక్కడ చూడాలా? ఎందుచేతంటే మీరు అక్కడ పోటీ చేయకుండా పారిపోయి ఇంకో చోట ఇక్కడ పోటీ చేస్తే కుప్పంలో నిన్ను ఓడించినాము అని చెప్పి చరిత్రాత్మక విజయాన్ని మేము చెప్పుకోలేము. కాబట్టి తప్పనిసరిగా కుప్పంలో మీరు పోటీ చేయాలా? మీరు ఓడిపోతారు. ఓడిపోయింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ గొప్పతనం తెలుస్తుందని చెప్పి నేను చంద్రబాబు నాయుడు మీకు తెలియజేస్తున్నాను.